నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అన్నం ఉడికిందా లేదా అని చెక్ చేయడానికి ఆ పాత్ర లోపల మొత్తం చేయి పెట్టి లొడపెట్టి మొత్తం లోపల ఉండేది చూడాల్సినటువంటి పని లేదు. ఒక్క మెతుకు పట్టి చూస్తే తెలిసిపోతుంది అన్నం ఉడికిందా లేదా అనేది. మనకందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలన తీరు ఎలా ఉంది అని చెప్పి నేను చెప్పడం కాదు, సాక్షాత్తు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఫేమస్ పర్సనాలిటీ మన అంబటి రాంబాబు గారు నిన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని అన్నప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఆయన నోటితోనే అక్కడ శుచి శుభ్రత ఏ విధంగా ఉంది, మెయింటెనెన్స్ ఎలా ఉంది, నిర్వహణ ఎలా ఉంది, శబాష్ ఇది కదా టీటీడీ నిర్వహణ అంటే ఆయనే మెచ్చుకున్నాడు. ఆయన నోటితో ఆయనే చెప్తాడు, చూడండి. నమస్తే. నమస్తే. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తిరిగి గుంటూరు వస్తున్నాము. సూపర్ సార్, మంచిది. బంధువులు మిత్రులతో కలిసి ఉదయాన్నే తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకున్న తర్వాత అన్నప్రసాదశాలకు వెళ్ళి అక్కడ భోజనం చేయాలని అనిపించింది. మంచిది. ఆ తర్వాత సుమారుగా 1 గంట ప్రాంతంలో అందరం కలిసి అన్నప్రసాదశాలకు వెళ్ళాం. అక్కడే భోజనం కూడా చేశాం. అంటే భోజనం అనడం కంటే అది భగవంతుని ప్రసాదం. అవును, చాలా అద్భుతమైన భోజనం, అది చాలా రుచికరమైనటువంటి భోజనం. ఆ భోజనశాల ఎంతో నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు, నీట్ గా ఉంది, హైజీనిక్ గా ఉంది. భోజనం కూడా చాలా రుచికరంగా ఉంది. మరి చూశారు కదా, అంబటి రాంబాబు గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడున్న శుచి శుభ్రత గురించి, అక్కడ ప్రసాదాల గురించి ఏం మాట్లాడుతున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరెవరైనా ప్రేక్షకులు వీక్షిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ శుచి శుభ్రత ఏ విధంగా ఉండేది, ప్రసాదాల నాణ్యత ఏ విధంగా ఉండిందో ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. అదేవిధంగా అంబటి రాంబాబు గారు మీరు వెళ్ళారు, దర్శించుకున్నారు, అన్న ప్రసాదాలు స్వీకరించారు, బాగుందని మాకు చెబుతా ఉన్నారు వీడియో చేసి. అట్లే కిందికి వస్తే కరుణాకర్ రెడ్డి అని ఒక ఆయన ఉంటాడు, మీ సహచర మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారికి కూడా చెప్పింది పుణ్యం కట్టుకుని ఉంటే బాగుండు. ప్రతిరోజు అదే పని కట్టుకొని హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏందో జరిగిపోతా ఉందని, కూటమి ప్రభుత్వము సరిగ్గా నిర్వహించడం లేదని చెప్పి ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన అసత్య ప్రచారాలు చేస్తాడు అంబటి రాంబాబు గారు. అట్లే కొండ మీద నుంచి కిందకు వస్తే ఆడెక్కడో శ్రీనివాస నగరం ఏదో వాళ్ళ ఇల్లు కూడా, అక్కడ వెళ్ళి ఒక మాట చెప్పింటే, అయ్యా కరుణాకర్ రెడ్డి గారు దయచేసి దుష్ప్రచారాలు చేయొద్దండి, మీరు చెబుతున్నట్లేమీ లేదు, అక్కడ బ్రహ్మాండంగా ఉంది, బాబు గారి పరిపాలన బాగుంది, అదేవిధంగా బిఆర్ నాయుడు గారి నిర్వహణ బాగుంది, టీటీడీలో అక్కడేమి మీరు అనుకున్నట్లు ఏమీ జరగడం లేదు అని చెప్పి ఒక మాట చెప్పి వచ్చింటే బాగుంటుంది అంబటి రాంబాబు గారు. ప్రతిరోజు మీరేమో ఇలా అంటారు. ఇప్పటికిప్పుడు 10 నిమిషాలకు ముందు కూడా వైఎస్ఆర్సీపీ ఆ అఫీషియల్ హ్యాండిల్లో అక్కడేదో మాంసాహారం తినేశారని, అక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతినేస్తా ఉందని ప్రతిరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, కరుణాకర్ రెడ్డి గారు కొడుకు కావచ్చు, వీళ్ళందరి పని ఏంటంటే హిందువుల మనోభావాలతో ఆటలాడడము. దానికోసము వాళ్ళు ఎంచుకున్నటువంటి ప్రదేశమే టీటీడీ. ఆల్రెడీ కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి విచారణలో విస్తుగొలిపే విషయాలు బయటపడతా ఉంది. ఆ కేసుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పెద్దలు అరెస్టు కాబోతున్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు టాపిక్ డైవర్ట్ చేయడం కోసము ప్రతిరోజు అక్కడ శ్రీవారి మీద కావచ్చు, అక్కడ టీటీడీ నిర్వహణ మీద కావచ్చు అసత్య ప్రచారాలు చేస్తున్నారే. ఒక్కసారి సరే ఇంటికన్నా వచ్చేసి ఉంటారు, ఇప్పుడైనా ఫోన్ చేసి, అయ్యా కరుణాకర్ రెడ్డి ఇక అసత్య ప్రచారాలు ఆపు, 7 కొండల వాడితో ఆటలొద్దు, బాగుండదు, ఆయన కన్నెర్ర చేస్తే ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దయచేసి ఆ కరుణాకర్ రెడ్డి గారికి చెప్పండి సార్, చెబితే అసలు శ్రీవారిని దర్శించుకున్నందుకు పుణ్యం వస్తుంది సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి, తన మీద తన దేవస్థానం మీద అసత్య ప్రచారాలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకుల నోటితోనే అసలు అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకుల నోటితోనే చెప్పించడము శ్రీవారి స్పెషాలిటీ. ఇప్పటికైనా అర్థమైందా? ఇప్పటికైనా అక్కడ ఏం జరుగుతుందో జనాలకు తెలిసిందా? సాక్షాత్తు
ఎప్పుడు కూటమి ప్రభుత్వం మీద 24 గంటలుంటే 23 గంటల 59 సెకండ్లు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి అంబటి రాంబాబు సైతం సబాష్, ఇది కదా పరిపాలన, ఇది కదా నిర్వహణ అంటున్నాడు. కాబట్టి అంబటి రాంబాబు గారు ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళినా, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా, అమరావతికి వెళ్ళినా, పోలవరంకి వెళ్ళినా, వైజాగ్కి వెళ్ళినా పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. మీరు చేయవలసిందల్లా ఏ విధంగా అయితే మీరు వెళ్ళి మీరే స్వయంగా తెలుసుకున్నారో, మీరే స్వయంగా అమరావతికి వెళ్ళండి, మీరే స్వయంగా వైజాగ్ వెళ్ళండి, మీరే స్వయంగా ఆ పోలవరం దగ్గరికి వెళ్ళండి. అక్కడ ఏమి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉందో జనాలకు వివరించి మిమ్మల్ని 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క రుణాన్ని తీర్చుకోండి సార్. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.